తెలంగాణ రాష్ట్రంపై ఆంధ్రప్రదేశ్ చెందిన టీడీపీ ఎంపీ అవాస్తవాలని ప్రచారం చేసినటువంటి సంఘటనను నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాను. పార్లమెంట్ సాక్షిగా ఈరోజు లోక్సభలో లావు శ్రీకృష్ణదేవరాయలు గారని ఎంపీ ఫిబ్రవరి 14, 2014ని తెలంగాణ ఇచ్చే క్రమంలో జరిగినటువంటి ప్రక్రియను ఆ రోజును ఒక డార్క్ డేగా, ఒక బ్లాక్ డేగా పేర్కొనడం, అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని, దాని ఆర్టికల్ 3 ద్వారా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని, పార్లమెంట్ సాక్షిగా జరిగినటువంటి దీన్ని రాజ్యాంగాన్ని కూడా కించపరచడమే, అవమానించడంగా నేను భావిస్తూ ఈరోజు జరిగినటువంటి సంఘటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. 2001 నుంచి సుదీర్ఘ పోరాటం చేసి వీరోచిత పోరాటం ద్వారా శాంతియుతంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మా పార్టీ బీఆర్ఎస్, ఆనాటి టీఆర్ఎస్, నేటి బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారు చాలా చక్కగా బ్రహ్మాండంగా ఉద్యమంని చేసి తెలంగాణను సాధించుకుంటే ఈరోజు మీరు ఆ ఇచ్చే ప్రక్రియను, ఆ రోజు జరిగినటువంటి ప్రోగ్రామ్ని కూడా మీరు ఆ రోజు జరిగినటువంటి దాన్ని ఒక డార్క్ డేగా, ఒక బ్లాక్ డేగా మీరు వర్ణించడం, పేర్కొనడం ఇది ఎంత మాత్రం సహించే చర్య కాదు. మా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరితో పాటు మా పార్టీ నాయకులు మేమందరం కూడా బాధపడాల్సిన అవసరం, మా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం ఇది. దీన్ని మేము పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇదే జరిగి ఉంటే ఈ సంఘటనలనే అక్కడే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 8 మంది తెలంగాణ ఎంపీలు, బీజేపీ ఎంపీలు కూడా తెలంగాణ ఎంపీలు 8 మంది ఉన్నారు. ఒక ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా ఉన్నారు. ఢిల్లీ పార్టీ ఎంపీలు ఉంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి, తెలంగాణ రాష్ట్రం మీద జరిగినటువంటి అవాస్తవాలను వాళ్ళు అవమానపరిచే విధంగా మాట్లాడినప్పుడు అదే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు కనుక లోక్సభలో ఉండుంటే ఈరోజు అప్పటికప్పుడు అక్కడికక్కడే తీవ్రంగా ఖండించే వాళ్ళం, దాన్ని మేము ఎదుర్కొనే వాళ్ళం. అంటే మట్టి పనికైనా సరే ఇంటివాడు ఉండాలనేది కేసీఆర్ గారు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. కేవలం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాత్రమే పుట్టినటువంటి పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి పార్టీ, 10 ఏళ్ళు అద్భుతంగా పాలించి రైతును రాజును చేసినటువంటి పార్టీ. మా దారిన మేము బ్రహ్మాండంగా పాలించుకుంటున్నాం. ఎవరికి వాళ్ళు విడిపోయి 12 ఏళ్ళు అయింది, ఒక పుష్కర కాలం కూడా గడిచిపోయింది. నాటి సంఘటనలు మళ్ళీ ఈరోజు ఒక డార్క్ డేగా, ఒక బ్లాక్ డేగా పేర్కొన్నటువంటి లావు కృష్ణదేవరాయలు ఎంపీని ఖచ్చితంగా మేము ఆ పదాన్ని వెనక్కి తీసుకోవాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా క్షమాపణ చెప్పాలి అట్లా మాట్లాడినందుకని చెప్పేసి నేను తీవ్రంగా ఖండిస్తున్నాను దాన్ని. ఇది మీరు మాట్లాడే ముందు మీ పార్టీ అధ్యక్షులు గారి అనుమతితో మాట్లాడారా? అలా జరగని పక్షంలో ఇమ్మీడియట్గా ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ అంశంపై మాట్లాడాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరం కూడా పోరాటం చేసి తెచ్చుకుని 1200 మంది అమరులైన విద్యార్థులు అమరులైనటువంటి సంఘటన నుంచి భారత పార్లమెంట్ను, అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని అన్నింటినీ అవమానించే ప్రక్రియ, అవమానపరిచే సంఘటన ఇది బ్లాక్ డేగా పేర్కొనడం. దీన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఇమ్మీడియట్గా మేము కోరుకుంటూ, అందుకే తెలంగాణ రాష్ట్రం ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఢిల్లీలో ఉండాలి. ఇది ఉంటేనే ఎప్పటికప్పుడు మన రాష్ట్రం కోసం కొట్లాడేది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని చెప్పేసి ఈ సంఘటనపై మేము విచారం వ్యక్తం చేస్తూ తీవ్రంగా ఖండిస్తున్నాను. జై తెలంగాణ.